హలో అందరికీ, నేను మీ విద్యని. సో బగ్గ రోజులైంది లాంగ్ వీడియో పెట్టాక. సో ఇక్కడైతే నేను పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నా. ఫస్ట్ అయితే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ కడిపత్తా, ఇంకా జీలకర్ర, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ నేను ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నా. దాని తర్వాత పన్నీర్ పీసెస్గా కడిగి వేసుకొని మంచిగా ఘీలా రోస్ట్ చేసుకున్నా. రెండు వైపులా అంటే ఫోర్ సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకున్నాక ఏం చేసిన అంటే నేను చూపెడుతున్న వీడియోలో అట్లనే మీరు కూడా రోస్ట్ చేసుకొని సూపర్ అంటే సూపర్ అవుతుంది. ఏమన్నా అంటే మజా వచ్చింది. కొంచెం నా మిస్టేక్ ఏమైందంటే ఇంట్లో నేను కుడక పొడి కొంచెం ఎక్కువ వేసిన, కానీ మీరు మాత్రం కొద్దిగా తక్కువ వేసుకోరు అంతే. నాకు కుడక పొడి అంటే బాగా ఇష్టము, సో అందుకే నేను ఎక్కువ వేసుకున్నా. సో మీరు మీ టేస్ట్ బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపెడుతున్నాగా అట్లనే రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత నేనేం చేసిన అంటే సేమ్ ప్యాన్లోనే నేను ఆయిల్ పోసుకొని అందులో మనము అదేమో హింగ్ మాత్రం వేసుకున్నాడు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే హింగ్ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వేయలేను. సో దాని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మటీరియల్ ఏదైతే మసాలా ఉందో అది డైరెక్ట్ వేసేసిన. ఇలా ఏ గరం మసాలా వగైరా హోల్ మసాలాస్ ఏవి పట్టాయి, నార్మల్ నేను ఇంట్లో వేసిన గరం మసాలానే వేసిన. సో మీకు కూడా గరం మసాలా రెసిపీ కావాలంటే నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పరి, మీకోసం నేను గరం మసాలా రెసిపీ కూడా చూపెడతా. ఎందుకంటే ఆ గరం మసాలా జో అయితే ఇంట్లో నేను ఏదైతే వేసాడో అది మీరు నాన్ వెజ్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు, వెజ్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే సో చూస్తురుగా ఇడైతే నేను గ్రైండ్ చేసుకున్న మసాలా వేసేసుకున్న. మంచిగా దీన్ని 4 to 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా పచ్చిదనం పోయేదాకా ఉడకబెట్టుకున్న. దాని తర్వాత ఆయిల్ మొత్తం బయటికి వచ్చే వరకు ఉడకబెట్టుకున్న. దాని తర్వాత నేను ఇంట్లో పసుపు వేసినాక కుడక పొడి, ధనియా పౌడర్, ఇంకా ఇంట్లో ఉన్న గరం మసాలా ఏదైతే చెప్పినానో గరం మసాలా వేసుకున్న, కారం వేసుకున్న. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా మటన్ మసాలా కూడా వేసుకున్న, ఎందుకంటే ఫ్లేవర్ రావడానికి. మటన్ మసాలా ఎందుకంటే కొంచెం ఏమంటారు నాన్ వెజ్ తిన్న క్రేవింగ్స్ వగేరా ఉంటాయి కదా ఎవరికన్నా, వెజిటేరియన్స్ వగేరా వాళ్ళకి నాన్ వెజ్ తినేది క్రేవింగ్స్ అని పోతాయి కాబట్టి. సో ఇక్కడ ఉప్పు వేసుకున్నాక మంచిగా ఏమంటారు ఉడకబెట్టుకున్న మసాలా కొంచెం ప్యాన్ పైన ఉడకబెట్టుకున్నాక మాడొద్దని కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకుంటున్నా. దీని తర్వాత నేనేం చేసిన అంటే అది మొత్తం వాటర్ మొత్తం మళ్ళీ కలిసేటట్టు ఉడకబెట్టుకున్నా. చూసురుగా ఎంత మంచిగా ఉడికింది, నిగలిగలాడుతుంది బాజీ మాత్రము. దీని తర్వాత నేనేం చేసిన అంటే బఠానీలు వేసుకున్నా. మంచిగా అందులోనే వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకున్నా, ఎందుకంటే బఠానీ కొంచెం ఉడికితే మస్తు టేస్ట్ వస్తుంది పంటి కిందికి తలుగుతుంటే. దాని తర్వాత నేనేం చేసిన ఇంట్లోనే ఇంకో కొద్దిగా వాటర్ పోసుకొని పన్నీర్ కూడా వేసుకొని ఉడకబెట్టుకున్నా. ఆహా తినేటప్పుడు ఉంటుంది చూడు రే. నేను పావుతో కూడా తిన్నా, ఇది రైస్తో కూడా తిన్నా. మీరు చపాతీతోని అన్నా, జొన్న రొట్టెతో అన్నా, లేకపోతే బియ్యం రొట్టె ఉంటుందిగా దాంతో కూడా తినొచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయింది. చూసురుగా పన్నీర్ వేసినాక మాత్రము ఆహా అనిపించింది. మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేసి చెప్పరి. అట్లనే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో అది కూడా కమెంట్ చేసి చెప్పరి. సో ఇది మాత్రం సండే నాది ఇట్లా వెళ్ళిపోయింది. సో మీరేం చేసారు సండేకి నాకు చెప్పరి. అట్లనే మీకు నాన్ వెజ్ రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పరి. అబ్బా నాన్ వెజ్ అయితే బ్రహ్మాండంగా అవుతుంది. నేను చెప్తున్నాగా మా ఆయన చేస్తాడు నాన్ వెజ్ హైలైట్ అవుతుంది. మీకు మా ఆయన చేసిన వంటలు కావాలంటే నాకు కమెంట్ చేయండి. సో ఇక్కడ నేను మా ఆయనకు సర్వ్ చేస్తున్నా. దాని తర్వాత నేను నాకు సర్వ్ చేసుకున్నా. సూపర్.